హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అక్ష టీవీ. ఖుషీ ఛానల్లో తన ప్రయాణం స్టార్ట్ చేసి చిన్నపిల్లల్ని అలరించి విజయ్గా మారి పెద్దవాళ్ళని సైతం ఆకట్టుకుంటున్న విజయ్ రోషిని గారు మనతో ఉన్నారు. విజయ్ రోషిని గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో రోషిని గారు. హాయ్ సుధీర్ గారు. బాగున్నారా? సూపర్, మీరు ఎలా ఉన్నారు? నేను అలా గడిపేస్తున్నానండి. ఎలా ఉందండి మీ లైఫ్? ఎలా నడుస్తుంది ప్రస్తుతానికి? లైఫా ప్రస్తుతానికి కరోనా కాబట్టి అలా నడుస్తుంది. బట్ ఇంట్లోనే ఉంటున్నా కాబట్టి ఇంట్లో కూర్చొని ఇన్స్టా లైవ్లు చేయడం, లేకపోతే క్రియేటివ్గా ఏదో తయారు చేయడానికి ట్రై చేస్తున్నాను. అయితే మీ ఫ్యాన్స్కి బాగా అందుబాటులో ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. మీ కాలర్స్ ఇప్పటికీ కూడా బాగా ఇబ్బంది పెడుతున్నారా? ఇబ్బంది అన్నట్టు ఏం లేదు, బట్ మెసేజ్ చేస్తూ ఉంటారు లైవ్కి ఎప్పుడు వస్తారు ఏంటి అది ఇది అని. బట్ ఇంకా డైరెక్ట్ టీవీలో రావడం కంటే ఇన్స్టా లైవ్ బెటర్ అని చెప్పి నేను ఇన్స్టాలో మాట్లాడుతూ అండ్ ఒక్కొక్కరిని యాడ్ చేసుకుంటూ మాట్లాడుతూ ఉంటాను. సో దట్ వాళ్ళతో కూడా వాళ్ళతో బాగా ఇంటరాక్ట్ అవుతున్నారు. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ ఉంటారు లైవ్లో రాకపోయినా సరే ఇన్స్టా లైవ్లో వచ్చేసరికి. ఎగ్జాక్ట్లీ, అవును. అసలు ఎందుకు టీవీ ఇండస్ట్రీ సెలెక్ట్ చేసుకున్నారు మీరు? టీవీ ఇండస్ట్రీ నేను సెలెక్ట్ చేసుకోలేదు. సో బేసిక్గా ఏమైందంటే చిన్నప్పుడు మనకు డిఫరెంట్ గేమ్ షోస్ పెడుతూ ఉంటారు కదా. సో అట్లనే మా స్కూల్ కూడా ఖుషీ టీవీ నుంచి ఒక గేమ్ షో వచ్చింది. నేను లైక్ వెన్ ఐ వాజ్ ఇన్ సెకండ్ థర్డ్ క్లాస్లో ఉన్నప్పుడు ఖుషీ టీవీలో కుకింగ్ షోస్ అవన్నీ చూసి అనుకునేదాన్ని, అబ్బా నేను కూడా ఏదో ఒక రోజు వెళ్ళి కుకింగ్ చేయాలి అలా. అంటే ఐ వాంటెడ్ టు బి ఏ పార్టిసిపెంట్. అనుకోకుండా ఏమైందంటే ఆ రోజు ఖుషీ టీవీ వల్లే ఏదో వేరే షూట్ కోసం పిలిచారు. లిటరలీ ఆ రోజు నా స్కూల్ వాళ్ళు మొత్తం మంచి క్లాస్గా రెడీ అయ్యి వెళ్తే నేను ఆయిల్ వేసుకొని 2 జల్లీల పైన కట్టుకొని అలా వెళ్ళాను అనమాట అక్కడికి. అంటే ఉన్న వాళ్ళలో నేనే చిన్నదాన్ని. మీరు న్యాచురల్గా కనిపించుంటారు వాళ్ళకి. అసలు ఐ లిటరలీ ఫీల్ తెలుసా, అసలు నేను ఒకవేళ ఆ సిచ్యువేషన్లో ఉండుంటే అలాంటి అమ్మాయి నేను తీసుకోను, అలా ఉన్నాను నేను ఆ రోజు. తర్వాత ఏమైందంటే ఇంకా నార్మల్గా షూట్ చేశారు. అయిపోయిన తర్వాత ప్రొడ్యూసర్, ఇంకా చీఫ్ ప్రొడ్యూసర్ ఉండే, తను పిలిచి అడిగింది ఆడిషన్స్ చేస్తావా, ఇంట్రెస్ట్ ఉందా యాంకరింగ్ అంటే. అప్పుడు నాకు యాంకరింగ్ అంటే ఏంటో కూడా తెలీదు. నేనేమో మమ్మీని అడుగుతా అని చెప్పా. సరే ఇంటికి వచ్చి మమ్మీకి చెప్పాను. తర్వాత మా మమ్మీ ప్రిన్సిపల్తో మాట్లాడడము, ప్రిన్సిపల్ పర్మిషన్ ఇవ్వడము. నేను స్కూల్కి ఎలా వెళ్ళేదాన్ని అంటే వారానికి 3 రోజులు షూట్కి వెళ్ళేదాన్ని, 3 రోజులు స్కూల్కి వెళ్ళేదాన్ని. బాగా ఎంజాయ్ చేశారు ఆ టైంలో? చాలా ఫుల్గా. అసలు లిటరల్గా నేను తర్వాత జెమినీ మ్యూజిక్, జెమినీ టీవీలో చేశాక కూడా ఖుషీ వాజ్ ఆల్వేస్ క్లోజ్ టు మై హార్ట్. అంటే ఫస్ట్ ఆపర్చునిటీ. ఎగ్జాక్ట్లీ, ఫస్ట్ ఆపర్చునిటీ ఒకటి. అండ్ అక్కడ ఉండే ఫన్ డిఫరెంట్ ఉంటుంది. అక్కడ మనం షూట్కి వెళ్ళాం అనుకోండి, షూట్లో ఉంటుంది అది ఏదో గేమ్స్ ఆడుకోవడానికి వెళ్ళినట్టు, లేకపోతే టైం పాస్ చేయడానికి వెళ్ళినట్టు ఉంటుంది. అదొక మంచి ఎక్స్పీరియన్స్ మీకు మాత్రం. సూపర్గా అసలు అది అలా సాగుతుందన్నమాట ఇప్పుడు. ఖుషీ నుంచి తర్వాత జెమినీ మ్యూజిక్ అండ్ జెమినీ టీవీలో కూడా కొన్ని షోస్ చేశాను. తర్వాత మరి ఏం చేయాలో అని ఆలోచిస్తున్నాను. మీరు మంచి సింగర్ కూడానా? అయితే సింగరా? నేనా? అమ్మో, ఇది మా వాళ్ళ కోసం కొద్దిగా జెమినీ మ్యూజిక్లో మీరు ప్లే చేసే పాటలు మీ ఫ్యాన్స్కి బాగా ఇష్టమైన పాటలు ఒకటి పాడతారా? మా ఫ్యాన్స్కి ఇష్టమైన పాటలు కాదు కానీ నాకు జెమినీ మ్యూజిక్లో మేము షోస్ చేస్తూ ఉంటాం కదా, ఆ సాంగ్స్ కంటే అడ్వర్టైజ్మెంట్స్ బాగా అలవాటు అయిపోయింది. అంటే సాంగ్స్ కంటే మీకు అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కువ అలవాటు అయిపోయింది. బికాస్ ఒక్కటే అంటే సిమిలర్ అడ్వర్టైజ్మెంట్స్ ప్లే అవుతుంటాయి కదా, అదే నేను చూసి రోజు అదే తిరుగుతుంది. అందరు పాటలు పాడుతుంటే నేను అడ్వర్టైజ్మెంట్స్ పాడుతూ ఉంటాను లైవ్లో కూర్చొని. ఇది మా ఊళ్ళ కోసం ఒక్క అడ్వర్టైజ్మెంట్ పాడరా? వద్దులేండి, ఉంటుంది. ఎవరు చూస్తుంటారు నాకు తెలిసి ఇప్పుడు దాకా. అది ఏదో మీరు చూపిస్తే వాళ్ళు కొద్దిగా ఎంటర్టైన్ ఫీల్ అవుతారు. అంటే నాకు అలా సడన్ గా అడ్వర్టైజ్మెంట్స్ అంటే రాదు, కానీ ఏదైనా పాట చెప్పండి పాడతా, ట్రై చేస్తా. మీరే అన్నారు అడ్వర్టైజ్మెంట్ పాడతారని. ఇప్పుడు కంపల్సరీ మీరు అడ్వర్టైజ్మెంట్ పాడాల్సిందే. నేను ఒకటే అంటా, రా 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 నా పక్కన కూర్చో. దేనికైనా సరే వచ్చిన పక్కన అంటే అది వస్తుంటది పక్కన, నేను పాడుతూ ఉంటాను. మా వాళ్ళందరూ నన్ను చూసి, కెమెరామెన్ అందరూ ఉంటారు కదా, ఇలా వింతగా చూస్తుంటాను నన్ను. ఐమ్ లైక్ ఓ షిట్, నేను ఎందుకు వాడుతున్నా అనిపిస్తుంది నాకు. ఫుల్ క్రేజీ థింగ్స్ చేస్తూ ఉంటారు అన్నమాట. చాలా టూ మచ్. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు లైట్ ఎదురుగా పడుతుంటే నాకు ఆపోజిట్ ప్లేస్ కనిపించదు అనమాట. మాకు పీసీఆర్ ఆపోజిట్లో ఉంటుంది. సో నేను చేసే పిచ్చి పిచ్చి పనులకు వాళ్ళు అక్కడి నుంచి ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నా నాకేం కనిపించదు. సో అలానే చేసుకుంటూ పోతూ ఉంటాను. ఫుల్ క్రేజీగా వెళ్ళిపోయారు అయితే. చాలా ఫుల్గా. మరి పాట పాడండి మరి అయితే. నన్ను పాట పాడమంటున్నారు, నా గొంతు మ్యూజిక్లో చేస్తున్నారు. మీరు మ్యూజిక్లో చేసి పాట రాదన్నా పాట పాడన్నా అది చాలా పెద్ద. మ్యూజిక్లో చేస్తూ మేము పాటలు పాడాలి, కంపల్సరీ పాడాల్సిందే. ఏం పాట పాడాలి? మీకు చాలా మంది కాలర్స్ రెగ్యులర్గా కాల్ చేసి అడిగే పాట. ఓకే. నాలోన నువ్వే చేరిపోయావా, నీ చెలిమినే నాలో నింపావా,
రెండు కళ్ళ లోపల గుండె చాటులో ఇలా తీపి ఉప్పెనే కల నువ్వే నాకు సొంతమై నా ఏకాంత మంత్రమై. అంతే, నాకు అంతే. చాలా బాగా సరే, పాడారు. నచ్చితే సింగర్ కూడా ఓకే అయితే అండి, నచ్చకపోతే తిట్టుకోకండి. కాదు, చాలా బాగా పాడారు మీరు. సింగర్ కూడా అయితే, సింగర్గా కూడా ఫ్యూచర్లో చూడబోతున్నాం అయితే రోషిని గారిని. నేను పాడితే మీరు ఏదో వింటున్నారు తప్ప. లేదు, బాగుంది. మా మమ్మీ ఏమంటుంది తెలుసా, నా వాయిస్ ఎలా ఉంటుందంటే ఒక బాక్స్లో గిట్కరాలు వేసి షేక్ చేస్తే ఎలా ఉంటుంది, సో అలా ఉంటుంది అంటూ ఉంటుంది. నేను పాటలు అందుకే పాడాలని తలుచుకోలేదు ఎక్కువ. కానీ బాగుంది కదా, ట్రై చేయాల్సిన సింగర్గా కూడా మీరు. అవునా, ఉన్న సింగర్లు ఫీల్ అవుతాను. ఓకే, మీరు లైవ్లో బాగా క్రేజీగా చేసిన థింగ్స్ ఏమైనా ఉన్నాయా? లైవ్లో నేను క్రేజీగా చేసిన థింగ్సా? యా, ఒకసారి ఏమైందంటే క్రేజీగా నాకు జరిగింది. బేసిక్గా మా వాళ్ళు ఎప్పుడు ప్రాంక్ కాల్స్ చేయరు. సో ఆ రోజు కావాలని నా ఛానల్ కాల్ చేసి ప్రాంక్ కాల్ చేశారు. ఇట్లా రోషిని ఇలా పెళ్లి చేసుకుంటాం అది ఇది అనేసరికి నాకు టెన్షన్ వచ్చేస్తుంది. నేను ఆ రోజు లైవ్లోనే కట్ అన్నా వాళ్ళు కట్ చేయట్లేదు. అంటే జనరల్గా ఏం చేస్తారంటే ఎవరైనా మిస్బిహేవ్ చేసినా డిఫరెంట్గా మాట్లాడినా మా వాళ్ళు కట్ చేస్తారు కాల్. అప్పటికే ఈ కాల్ అయితే కట్ చేయట్లేరు. నాకు ఇట్లా టెన్షన్ వచ్చేస్తుంది, వణుకొస్తుంది. బండి అంటే వినట్లేరు. నేనేమో ఓకే థ్యాంక్ యూ అండి బాయ్ అండి అంటే కూడా కట్ చేయట్లేరు. ఒక రేంజ్లో టార్చర్ పడ్డాను తెలుసు ఆ రోజు. బట్ దెన్ తర్వాత అర్థమైంది ఏంటంటే ఓకే వీళ్ళు మా వాళ్ళే నాతో ఆడుకోవడానికి చేశారు అని. ఆ లైవ్ ఇప్పటికీ ట్రోల్ అవుతుంది తెలుసా. అంటే కొన్ని మీమ్ పేజెస్ పెట్టుకొని బాగా ట్రోల్ చేసి పెట్టేదాన్ని. ఐ లిటరలీ ఫీల్ లైక్ ఓ షిట్, నేను ఎందుకు కనుక్కోలేకపోయాను అని. అయితే మీరు ఇప్పుడు కూడా ఎవరికైనా ప్రాంక్ కాల్ చేస్తారా? మరి మీ ఎక్స్పీరియన్స్ ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకుంటున్నారా? అనుకున్నా, బట్ ఎవరికి చేయాలి? అందరికీ జనాలకు బాగా తెలిసిన సెలబ్రిటీ ఎవరైనా బాగా క్లోజ్ ఉంటారు కదా, వాళ్ళకి ఇప్పుడు కాల్ చేసి మీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అయ్యేలాగా ఇప్పుడు మాకు చేయాలి. ఓకే సరే, దేని గురించి చేద్దాం అంటారు చెప్పండి, నేను చేస్తా. మీ ఇష్టం. కాన్సెప్ట్ మీరు చెప్పండి, నేను ఒక పర్సన్ కాల్. వాళ్ళు ఆడేసుకోవాలి మిమ్మల్ని ఎలాగైతే ఆడుకున్నారో లైవ్ లో. వాళ్ళ సెలబ్రిటీస్ కాదు, ఎవరైనా మీ ఫ్రెండ్స్ లో ఎవరినైనా సరే, మీ యాంకర్స్ లో ఎవరినైనా ఓకే ఫోన్ చేసి మిమ్మల్ని మా వాళ్ళు ఎలా ఆడుకున్నారో అంతకంటే ఘోరంగా ఆడుకొని మీ సాటిస్ఫాక్షన్ పొందాలి. ఇప్పుడు ఏమవుతుందో మరి, ఐల్ ట్రై. ఓకే, జెమినీ కామెడీ యాంకర్ రేవతి తెలుసా? యా, రేవతి గారు తెలుసు. యా, ఎవడు రేవతికి చేద్దాం. రేవతి గారు చేయండి. అది మీ నెంబర్ అని తెలుస్తుంది కదా మరి ఆవిడకి. సరే మీరు చేస్తారు అని నేను కనుక్కునేది కదా, వాయిస్ కనుక్కుంటుంది, వాయిస్ మార్చి మాట్లాడచ్చు. ట్రై చేద్దాం. ఇవ్వండి, అటు ఇటు ఏమన్నా మాట్లాడిందంటే మీరు అయిపోతారు నా చేతిలో. ఎలాగైనా పర్లేదు. ఇప్పుడు మనకి రేవతి గారు జెమినీ కామెడీ యాంకర్, వైజాగ్ ఆవిడ, మా వైజాగ్ ఆవిడ. హలో, రేవతి గారా? నాకు మీ నంబరు సాయి అని ఒక మేకప్ ఆర్టిస్ట్ ఇచ్చాడండి. ఓకే, మేము ఒక సినిమా తీద్దాం అనుకుంటున్నాము. ఓకే, హీరో వచ్చేసి వీరనా, అంటే మీకు ఎలాంటి హీరోస్ కంఫర్టబుల్ అండి? నాకేంటి రోషిని వాయిస్ లో అనిపిస్తుంది. వాయిస్ గుర్తుపెట్టేశారు ఆవిడ. హలో 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 హలో, ఎవరు? రోషిని అంటే జెమినీ మ్యూజిక్ యాంకర్ అండి. రోషిని, షిట్ బ్రో, వై డిడ్ యు రికగ్నైజ్ మీ? హలో హలో రోషిని, హలో హలో, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. దిస్ ఇస్ సుధీర్. హాయ్ సుధీర్. మంది అక్ష టీవీ అని చిన్న యూట్యూబ్ ఛానల్, రోషిని గారు ఇంటర్వ్యూ చేస్తున్నాం. ఓకే ఓకే. యాక్చువల్గా రోషిని గారిని ఒకసారి మా టీవీ వాళ్ళు ఇలాగే ప్రాంక్ కాల్ చేసి ఆడుకున్నారంటే ఆవిడని కూడా ఎవరికైనా కాల్ చేసి ఆడుకోమంటే ఆవిడ మీ పేరు చెప్పారు. కానీ మీరు గుర్తుపట్టేశారు చాలా ఫాస్ట్గా. రోషిని గారు ఆడుకోలేకపోయారు. అయ్యో రోషిని, కాసేపు యాక్టింగ్ అయినా చేసి ఉండొచ్చు కదా. మీరు చాలా ఫాస్ట్గా కనిపెట్టేశారు ఆవిడ వాయిస్ విని. కాసేపు ఆడుకుంటారు అనుకున్నాం మేమైతే. అయ్యో, ఈసారి ఫస్ట్ ఇది మన ఫెయిల్ అయింది కాబట్టి సెకండ్ అటెంప్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఎవరు బల అవుతారన్నది చూస్తాం మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే ఓకే, బాయ్. సో ఫస్ట్ వన్ ఫెయిల్ అయింది, సెకండ్ వన్ చూద్దాం. ఆవిడ సాటిస్ఫై అవ్వాలి. 95159. మీరు పెట్టి చెప్పకూడదు ఆడియన్స్. హలో, యాంకర్ జాను గారా అండి? అవునండి.
నాకు సాయి గారు మీ నంబర్ ఇచ్చారండి. ఏ సాయి గారు అండి? యాంకర్ మీరు జమ్నీ మ్యూజిక్లో చేస్తారు కదండి. అవునండి. జమ్నీ మ్యూజిక్లో ఒక మేకప్ మ్యాన్ ఉంటాడు కదండి, సాయి అని. చెప్పండి. ఆయన మీ నెంబర్ ఇచ్చాడు. మీరు వెబ్ సిరీస్లో ఏదైనా చేయాలనుకుంటున్నారా అండి? నేను ఆల్రెడీ ఇప్పుడు చేస్తున్నాను అండి. అంటే ఎప్పటి వరకు చేస్తారండి అది? అది అయిపోయిందండి, ఆల్రెడీ ఎపిసోడ్ ఇచ్చేసాను. ఓకే, అయిపోయిన తర్వాత ఇస్తారా అండి మాకు? యా స్టోరీ విన్నాక చెప్తాను. ఓకే అండి. మరి మీతో పాటు మాకు ఇంకొంతమంది కావాలండి. ఓకే. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా అండి తెలిసిన వాళ్ళు? ఉంటే సజెస్ట్ చేస్తాను నేను. ఓకే ఓకే. యా. ప్రొడ్యూసర్ ఒకసారి మాట్లాడతారంట, మీతో మాట్లాడతారా అండి? నాతో ఏం మాట్లాడతారండి? ఈవెన్ లిసన్ ద స్టోరీ అండ్ ఆల్. యా అండి, ఆయన మీకు స్టోరీ చెప్తారండి ఒకసారి. అంటే మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అనేది చెప్తారు. మీకు నచ్చితే వీ కెన్ గో ఫార్వర్డ్ అండి, లేకపోతే ఇక్కడే వదిలేద్దాం. ప్రొడ్యూసర్ స్టోరీ చెప్తారా, డైరెక్టర్ కదా చెప్పాలి స్టోరీ? ఆయనే ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ అండి. హలో, కట్. అడిగారు ఆడుకుంటున్నారని అర్థమైంది. సో కాసేపు అయితే జాను గారిని ఆడుకున్నారు. అమ్మ జాను ఇప్పుడు కాల్ చేస్తే ఎవరు చేశారు అని అర్థం. ఐమ్ లైక్ ఓకే, నెవర్ మైండ్. కాస్త సక్సెస్ అయ్యారు. కాస్త బెటర్. ఐఎమ్ సో బ్యాడ్ అట్ ప్రాంక్ కాల్స్. థర్డ్ అటెంప్ట్ ఇది. నాకు అది అర్థమైంది. థర్డ్ అటెంప్ట్ ఇది. ఇంకొకరు కూడా చేయాలా? ఇంకో అటెంప్ట్. మీరు మూవీ కాకుండా మీ ఫోన్ నుంచి ఫోన్ చేసి సంథింగ్ ప్రాబ్లం మీకు వచ్చింది, వాళ్ళ రియాక్షన్ మీకు ఎవరు బాగా రెస్పాండ్ అవుతారు మీకు ప్రాబ్లం ఉందని. కానీ నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, హర్షిత. ఓకే, దీని గురించి చెప్పాలి అని ఆలోచిస్తున్నా. దీని ప్రాబ్లం గురించేనా? మీకు ఒక ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లంకి వాళ్ళ రియాక్షన్ మాకు కావాలి. ఓకే, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారని. నాకు ప్రాబ్లం ఐడియా రావట్లేదు. మీకు ఏదైనా కొన్ని ఏదైనా మీకు ఏమనిపిస్తుంది, వాళ్ళకి ఫోన్ చేసి కాసేపు వాళ్ళని తికమక పెట్టాలి, వాళ్ళని నిజమని నమ్మాలి. అదే ఎవరికి చేద్దామని భయం వేస్తుంది. ఎవరికైనా చేయండి. ఓకే, థ్యాంక్ గాడ్ స్పీకింగ్ టు సమ్వన్ ఎల్స్. సురేష్ గారు చేయండి. సురేష్ గారు చేయండి. యాంకే సురేష్. యాంకే సురేష్ గారు చేయండి. ఏం చెప్పాలి? సురేష్తో నేను ఎక్కువ మాట్లాడాను. ఇప్పుడు ఏం మాట్లాడాలి? ఆయన చాలా స్వీట్ పర్సన్ కదా, అలాగే స్వీట్గా ఏదో. హర్షిత ఇస్ కాలింగ్ బ్యాక్. ఓకే. హలో హర్షి, ఐఎమ్ స్కేర్డ్. ఎందుకు? ఎప్పుడుంది? ఐ టెల్ యూ, కానీ ఇంట్లో దొరికిపోయాను నేను. దేంతో? ఐ వాజ్ యాక్చువల్లీ నార్మల్గా వోడ్కా తెచ్చి పెట్టుకున్న బాటిల్ ఇంట్లో. ఎప్పుడు? ఏమో అంటే డాడీది ఉండే కదా, అది పైన నా రూమ్లో తీసుకెళ్ళి పెట్టుకున్నా. ఓకే. అందులో కొంచెం అయిపోయింది. అది ఎలా అయిపోయిందో నాకు తెలీదు. వాడు సాయం. స్కేర్డ్ వే. ఊరికి మమ్మీ వాళ్ళు నా దగ్గరకు వచ్చి అడుగుతున్నారు. ఐ మీన్ లైక్ దే ఆర్ యాక్చువల్లీ పిన్ పాయింటింగ్ మీ. నువ్వే చేసావా, ఎందుకు ఇట్లా తయారవుతున్నావు, ఎందుకు తాగుతున్నావు, అది ఇది అంటున్నావు. నాకు ఏం అర్థం కావట్లేదు. అవునా? జస్ట్ నేను జోక్ లాగా ఊరికి ఇట్లా తెచ్చి చూపిస్తుంది అంతే. అందుకే ఇక్కడ పెట్టుంచి. అరే అందులో కొంచెం అందులో అయిపోయింది సగం, అందుకే ఐ డోంట్ ఈవెన్ నో హూ డిడ్ దట్. వాటర్ కలపాల్సి చేస్తున్నాం. ఎవరితో మాట్లాడుతున్నావు? 1 minute డాడీ, 1 minute. హర్షిత, విల్ యూ టాక్ టు మై డాడ్ వన్స్? ఏమనండి? ఐ డోంట్ నో, డూ సంథింగ్. హలో హలో, ఎవరమ్మా? ఈ వోడ్కాజీ తాగుతున్నారా మీరు? డ్రింకింగ్ బాగా పట్టబడ్డారా మీరంతా? ఏజ్ ఎంతమ్మా మీది? చదువుకోవాల్సింది పోయి మీరు. అంకుల్ మేమా? తను ఇప్పుడు వోడ్కా తాగుతుంది ఇక్కడ, వోడ్కా బాటిల్ సగంగా. ఏంటమ్మా మీరు చేసేది? ఇప్పుడు ఫోన్ మాట్లాడుతుంది, నేను విన్నాను. అదే అదే చెప్తుంది, ఇట్లా తెచ్చుకున్నా నేను ఏం చేయలేదు. అంటే తను తాగుతుందని నీకు తెలుసా? తెలిసినప్పుడు తప్పని చెప్పాలి కదమ్మా. పేరెంట్స్ తెలిస్తే ఎంత బాధపడతారు? హలో హలో,
కాదమ్మా, వోడ్కాలు డ్రింకింగ్ తాగడం తప్పు కదా. ఫ్రెండ్కి చెప్పాలి కదా తప్పని. నువ్వు కూడా తాగుతావా? లేదు అంకుల్, ఇది మీరేనా? యా. హలో, యా. చెప్పమ్మా, కరెక్టా అది పద్ధతి? Hershey, it's just a prank. Yeah, who is that? He's an anchor, Sudhir. Huh? Sudhir anchor. అలా మాట్లాడారు. నాకు ఇంక గట్టి గట్టి ఏడుస్తా అనిపించింది తెలుసా. ఓకే చలో బాయ్. దానికి మా డాడీ తెలుసు, అందుకే కనుక్కుంటుంది అంకుల్ ఇది మీరేనా అంటుంది. వాయిస్ గుర్తుపట్టలేదు. అది కాదు, మీరు ఇలా అన్నారు చూసారా, ఏంటమ్మా మీరు అంటే నువ్వు హర్షి అని మాట్లాడతాడు జనరల్గా మా డాడీ. సో మీరు ఎవరు అనేసరికి దాని డౌట్ వచ్చింది ఎవరేంటి అని అలా. ఇలాగే మీ కాలర్స్ ఉంటారు కదా, షో కాలర్స్, వాళ్ళు ఎప్పుడైనా సరదాగా మిమ్మల్ని ఏడిపించిన రోజులు ఉన్నాయా? షో కాలర్స్ బాగా నిజం షో కాలర్స్ కాల్ చేసి కొద్దిగా ర్యాష్గా మాట్లాడుతూ. ర్యాష్గా అయితే ఎవరు అంటే మాకేమవుద్దంటే ఫస్ట్ కాల్ మాట్లాడుతుంటారు కొంతమంది ఫోన్ చేసి కావాలని అలా మాట్లాడతారు. ఏంటండి ఏం చేస్తున్నారండి వాళ్ళు నార్మల్గానే మాట్లాడతారు, కానీ కావాలని ఆ రోజు నాతో లైవ్లో మాట్లాడడానికి ఏంటండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఇట్లా మాట్లాడతారు. ఐమ్ లైక్ ఓకే సార్, నాకు ఆల్రెడీ చిరాకు వస్తుంటుంది వీళ్ళు చేసే పనులకి. ఐమ్ లైక్ ఓ నైస్ అని ఉంటుంది అంతే. ఆ టైంలో ఫేక్ స్మైల్ మెయింటైన్ చేస్తూ దట్స్ ట్రూ, కొన్నిసార్లు చేయాల్సి వస్తుంది. అలా నడిచింది అనమాట. అబౌట్ యువర్ చైల్డ్హుడ్, ఎలా ఉండేది మీ చైల్డ్హుడ్ అంతా? నా చైల్డ్హుడ్ అంతా ఫుల్ ఇట్లానే టైం పాస్, ఎంజాయ్మెంట్, కాస్త చదువు అది ఇది ఉండేది. కానీ నేను బాగా మెమరబుల్గా ఉండేది సిచ్యువేషన్ ఏంటి అంటే, చిన్నప్పుడు ఇట్లా సేమ్ జెమ్నీకి క్యూషీ టీవీకి వెళ్ళినప్పటి నుంచి నాకు గ్రేడ్స్ తగ్గిపోయాయి. అంటే 5th క్లాస్ వరకు టాప్లో ఉండేదాన్ని, ఫస్ట్ ర్యాంకర్ ఉండేదాన్ని. కరెక్ట్ 5th నుంచి అసలు ర్యాంకే రాకుండా తయారయ్యా. అంటే అవి అయ్యే కొద్దీ నాకు అర్థమైంది ఏంటంటే ఏం చేసుకుంటాం ర్యాంకులతో అనే ఫీలింగ్ వచ్చేసింది నాకు అప్పుడే. సో ఐ స్టాప్డ్ స్టడీయింగ్, అంత ఎవరు చదవట్లే అని చెప్పి నార్మల్ టైంపాస్ చదివేదాన్ని. 10th క్లాస్ దగ్గరికి రాగానే ప్రీ ఫైనల్స్లో టీచర్స్ అందరు కొంచెం ఫెయిల్ చేసే విధంగా మార్కులు వేశారు. నిజంగా అట్లనే అట్లనే. సో మా మమ్మీ ఏంటంటే అక్కడే స్కూల్లో వర్క్ చేసేది అనమాట, ఆఫీస్ ఇన్ఛార్జ్ లాగా. సో అందరు మమ్మీని పాయింట్ చేయడం స్టార్ట్ చేశారు, మీ వల్లనే మీ కూతుర్లా తయారైంది, సరిగ్గా బాగా చదివే అమ్మాయిని పాడు చేశారు అని లాట్ ఆఫ్ పీపుల్ టోల్డ్ లాట్ చాలా. ఎందుకంటే సగం మందికి ఇండస్ట్రీ పైన మంచి ఒపీనియన్ లేదు కాబట్టి. ఇట్స్ నాట్ లైక్ ఐ వాంట్ టు గో కంప్లీట్లీ ఇన్ దిస్, బట్ స్టిల్ అంటూ ఉంటారు చిన్నప్పుడు ఎందుకు స్పాయిల్ చేశారు పిల్లల్ని అని. అప్పుడు అసలు యాక్చువల్గా నేను ఇప్పటివరకు ఫెయిల్ అవ్వలేదు, కానీ ప్రీ ఫైనల్స్లో ఫస్ట్ టైం ఫెయిల్ అయ్యా. మీరు బాగా రాసిన తర్వాత ఫెయిల్ అయ్యారా? బాగా అంటే నేను జనరల్గా రాసినట్టు యావరేజ్గానే రాశాను అంతే. ఆ రోజు భయంకరంగా ఏడ్చాను లిటరల్గా. యూనో స్కూల్ నుంచి మమ్మీ నాకు వాళ్ళు ఏమంటారు అనేది పక్కన పెడితే మా మమ్మీ ఏమంటారు అని భయంతో ఏడ్చాను నేను ఫస్ట్. కానీ మా మమ్మీ రిజల్ట్ తీసుకొని రాగా నా దగ్గరికి ఏమనలే, నన్ను ఏమనలేదు. నేను షాక్ అయ్యా, ఎందుకు ఏమనట్లేదు అని అంత తిట్టారు కదా నన్ను అనుకున్నా. తను ఒక్కటే మాట అనింది, ఇప్పుడు ఎవరేం మార్కులు ఇచ్చినా నీకు అది వాల్యూ ఇవ్వదు, ఎందుకంటే స్కూల్లో మార్కులు కాబట్టి 10th కొట్టి చూపించు, తర్వాత అందరికీ నేను ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉండదు అంది. లాస్ట్ అంటే ఈరోజు నుంచి ఎగ్జామ్స్ అంటే లాస్ట్ 1 వీక్ కూర్చున్నా అసలు చదువు తప్ప ఏం చేయలే అప్పుడు. కానీ అసలు ఎందుకు నా లేదో చదువు భూతం ఎక్కితే ఎట్లా వేస్తారు, ఒక్కసారిగా 1 మంత్ గట్టిగా చదివాను. ఇంకా 2nd ర్యాంక్ వచ్చింది మొత్తం లైక్ కాలేజ్ క్లాస్ స్కూల్ మొత్తంలో. అండ్ లైక్ ఓన్లీ 1 మంత్ మాత్రం. అది కూడా నేను ఎందుకు చదివాను అంటే, నాకు బేసిక్గా మా మమ్మీని కానీ డాడీని కానీ ఎవరైనా పాయింట్అవుట్ చేస్తే నాకు నచ్చదు. అలా ఎవరైనా పాయింట్అవుట్ చేస్తే నేను గట్టిగా కసిగా చదివేస్తాను అనమాట. సో అట్లా కూర్చొని మొత్తం చదివి అలా టాప్ అయిపోయాను. సో అప్పటి నుంచి నాకు చదువు మీద ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. యూనో చదవాలి, ర్యాంకులు తెచ్చుకోవాలి అనే ఫీలింగ్ స్టార్ట్ అయింది. తర్వాత ఇంటర్లో కూడా మార్కులు బాగానే వచ్చాయి, ఐ మీన్ లైక్ 95%. కానీ బీటెక్ లో 95% బాగానే వచ్చాయి. ఎప్పుడప్పుడు చూస్తూ ఉంటాం కదా, లేడీస్ కి 95 to 99% వచ్చి ఏడుస్తుంటారు, బాయ్స్ 35% వస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అన్నది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన ముందు. అట్లా చెప్పట్లేదు, నేను బీటెక్ లో ఇప్పుడు నాకు 70%. చెప్పేది ఏంటంటే ఇంటర్లో మనకు మాక్సిమం వచ్చిన క్వశ్చన్స్ వస్తాయి కదా చదువు అంటే. నేను 95% అండి. శ్రీ చైతన్యలో చదివితే ఎవరికైనా 90s వస్తాయండి.
అంటే ఉన్నవే ఆన్సర్లు ఇస్తారు కాబట్టి అట్లా వచ్చేసినాయి అనమాట. కానీ బీటెక్ వచ్చాక మళ్ళీ ఎంజాయ్మెంట్లు టైం పాస్లు అని దొబ్బింది. మీ కాలేజ్ చదివారు బీటెక్? ఉమెన్స్ కాలేజే, కానీ యూనో నాకు అసలు సడన్గా మా కాలేజ్ కాలేజ్ పేరు కూడా గుర్తులేదు వీడికి. నేను ఇంత లాక్డౌన్లో ఉండేసరి సడన్గా కాలేజ్ ఫెస్ట్ కావట్లేదు నాకు. శ్రీదేవి ఉమెన్స్ కాలేజ్. ఎక్కడది? గండిపేట దగ్గర ఉంటుంది. బట్ కంప్లీట్ అమ్మాయిలు, అబ్బా దేవుడా. నేనైతే లిటరల్గా ఏది కాదు అనుకుంటానో ఒక్కోసారి అదే జరుగుతుంది నాకు. అంటే నేను ప్లేస్మెంట్స్ పెట్టేటప్పుడు కూడా ఐ ఆల్వేస్ వాంటెడ్ యూనో కోఎడ్ కాలేజెస్, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, పార్టీలు అవి ఇవి అని. మా డాడీ తెలివిగా అన్ని ఉమెన్స్ కాలేజ్లో పెట్టాడు. అసలు ఉమెన్స్ కాలేజ్లో ఎలా ఉంటుంది తెలుసా, పొరపాటున ఎవరైనా ఒక అబ్బాయి వచ్చాడంటే వాడు ఎంత దరిద్రంగా ఉన్నా వాడు అందరూ ఇట్లా డైమండ్ లాగా చూస్తుంటారు. అసలు అది వర్స్ట్ సిచ్యువేషన్ నిజంగా. మీరు ఫస్ట్ బెంచ్ స్టూడెంటా లాస్ట్ బెంచ్ స్టూడెంట్? ఫస్ట్ బెంచ్. ఎందుకు తెలుసా, మీరు అనుకుంటుంటారు లాస్ట్ బెంచ్ వాళ్ళు అల్లరేమో ఫస్ట్ బెంచ్ సైలెంట్ ఏమో అని. కానీ మేము కావాలని ఫస్ట్ బెంచ్ ఎందుకు చూస్ చేసుకుంటామంటే మా పైన కాన్సన్ట్రేషన్ బెటరు. అంటే ఫస్ట్ బెంచే కదా బాగా చదువుతారు అనుకుని వదిలేస్తారు. వెనకాలలోనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. లాస్ట్ బెంచ్ మీరు చదవరు అని వాళ్ళే పట్టుకుంటారు. కావాలని ఫస్ట్ బెంచ్లో కూర్చుంటాం. ఫస్ట్ బెంచ్లో కూర్చొని వాళ్ళు కాన్సన్ట్రేషన్ డైవర్ట్ చేసి ఎగ్జాక్ట్లీ. అవునవును. అండ్ నేను ఇంకా టూ మచ్ యాక్ట్ చేసేదాన్ని తెలుసా టీచర్స్ ముందు. అంటే టీచర్స్కి మార్కులు కొట్టేయాలని చెప్పి బాగా వాళ్ళు ఏమైనా ఇట్లా తలకాయ ఊపుతూనే ఉండేదాన్ని. సో వాళ్ళు ఎక్కువ నాకు కాన్సన్ట్రేట్ చేసి ఓకే మంచి అమ్మాయి బాగా చదువుతుంది అనుకుంటూ ఉండేవాళ్ళు. ఒకసారి ఏమైందంటే మా టీచర్ బోర్డు పైన ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పింది, కానీ అది నాకు రాదు. ఆమెకు నేను రాదని యాక్ట్ చేశానంటే పట్టేసుకుంటుంది, వచ్చి చేయమని అంటుంది. సో నాకు వచ్చినట్టు బిల్డప్ ఇవ్వాలని మ్యామ్ నేను చేస్తాను అయితే షీస్ లైక్ వద్దు రోషిని విల్ ఎక్స్ప్లెయిన్ బెటర్, వేరే వాళ్ళు ఎవరైనా లేయండి అంటది. అలాంటివి చేస్తుంటే నేను కాలేజ్లో 90% నాకు రాకపోయినా వచ్చినట్టు యాక్ట్ చేస్తాను అనుకో, వాళ్ళు లేపరు. మన టీచర్స్ ఎప్పుడు ఎలా ఉంటారంటే నీకు రాదు అంటేనే నేను పట్టుకోవడానికి ట్రై చేస్తారు, వచ్చు అంటే ఈమెకు వచ్చు కదా ఎందుకులే లైట్ తీసుకుంటారు. సో అట్లా మేనేజ్ చేస్తూ ఉంటాను అనమాట. మీ కాలేజ్ లైఫ్లో బాగా ఎంజాయ్ చేసిన రోజు ఏముందా? కాలేజ్ లైఫ్లో బాగా ఎంజాయ్ చేసిన మూమెంటా, నేను ఇప్పటివరకు ఎప్పుడు రెడ్ వైన్ ట్రై చేయలేదన్నమాట. ఒకరోజు ఏమైందంటే ఫెస్ట్ ఉండే, మా ఫ్రెండ్ బయట నుంచి వస్తుంది, అదొక స్ప్రైట్ బాటిల్లో దేనిలో వేసుకొని వచ్చింది. లిటరలీ అంటే అందరూ వోడ్కాల్కి వీటికి ట్రిప్ అవుతారంట కదా, నేను గ్రేప్ వైన్కి ట్రిప్ అయ్యా ఒక సిప్కి. ఐ డోంట్ నో వై దట్ హ్యాపెన్. సో ఆ రోజు ఇంకా ఫుల్గా ఎగిరాము. మళ్ళీ నైట్లో రెయిన్ డాన్స్ ఉండే, ఆ రెయిన్ డాన్స్కి తగ్గట్టు మొత్తం కిందంతా బురద అయింది, బురదలోనే డాన్స్ చేసాము. ఆ రోజు ఒక రేంజ్లో ఎంజాయ్ చేసా, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్స్ ఇంకోలా ఉన్నాయనుకోండి, అది వేరే విషయం. అసలు ఆ బురదలో డాన్స్ చేసామంటే ఇంకేమైనా ఉందా, మంచిగా డ్రెస్సులు వేసుకొని వెళ్ళి అక్కడ బురదలో ఎగిరి వచ్చాము ఇంటికి. ఇంట్లో రియాక్షన్ ఏంటి అప్పుడు? బయట ఉండన్నారు, బయట ఉతుక్కొని రా బట్టలు అన్నారు నన్ను. అయితే బాగా ఎంజాయ్ చేశారు అయితే ఫుల్గా. అంటే నేను బేసిక్గా ఎక్కడ వెళ్ళినా ఎంజాయ్మెంటే కావాలనుకుంటా, సో ఎంజాయ్ చేస్తూ ఉంటా. ఆర్టిస్ట్ అవ్వాలని ఏమైనా ఉందా మరి మీకు? నైస్ క్వశ్చన్. సో బేసిక్గా ఏంటి అంటే నేను అనుకొని ఈ ఫీల్డ్లోకి రాలేదు, అనుకోకుండా వచ్చాను ఫస్ట్ థింగ్. అలాగే అనుకోకుండా ఏమైనా ఆప్షన్స్ వస్తే ఐ విల్ గో అహెడ్. కానీ అదే పెట్టుకొని నేను ఆడిషన్స్ చేయాలి, నేను ఇక్కడ రావాలి, సక్సెస్ అవ్వాలి, అంటే ఇదే ఫీల్డ్లో వెళ్ళాలి అని నాకు లేదు. అటు చదువులు పెట్టుకుంటున్నా, ఇది పెట్టుకుంటున్నా కాబట్టి ఏది వెళ్తే అటు వెళ్ళిపోదామని అంతే. బ్యాకప్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. బీటెక్లో ఏ కోర్స్ కంప్లీట్ చేశారు మీరు? ఈసీ కంప్లీట్ అవ్వలేదు ఇంకా, నేను 4th ఇయర్. అయిపోయిన తర్వాత మరి జాబ్ వస్తే జాబ్కి వెళ్తారా? అంటే శాలరీ పైన డిపెండ్. శాలరీ ఎక్కువ వచ్చిందంటే వెళ్తాను, లేదంటే ఇంకా ఎక్స్ట్రా స్టడీస్ ఎంఎస్ చేద్దామని అనుకుంటున్నాను. ఒకవేళ రెండు కాకుండా ఆలోపు మధ్యలో ఏదైనా పెద్ద సీరియల్ లేకపోతే మంచి ఆఫర్ వచ్చిందంటే ఉంది. అయితే మీరు ట్రై చేయకుండా వాళ్ళ దగ్గర నుంచి మీకు అప్రోచ్మెంట్? నేను చేసే పనే అది తెలుసా. లిటరల్గా నేను వెళ్ళి అంటే నాకు ఏంటంటే నేను ఆడిషన్ ఇచ్చాను అనుకోండి, నేను సెలెక్ట్ అవ్వలేదు అనుకోండి, ఆ డిసప్పాయింట్మెంట్ ఎక్కువ ఉంటుంది. అదేదో వాళ్ళే వచ్చినని అడిగితే అది బాగుంటుంది కదా అని చెప్పి నేను అడగడానికైనా మీరు కనీసం మీ ప్రొఫైల్ షేర్ చేయండి. నేను ప్రొఫైల్ షేర్ చేస్తా. ప్రొఫైల్ ఎక్కడ షేర్ చేస్తా అంటే ఇప్పుడు ఈవెంట్ మేనేజర్స్ ఉంటారు కదా, వీళ్ళ దగ్గర ఇంకా నాకు తెలిసిన ప్రొడ్యూసర్స్ అడిగారు అనుకోండి, ఐ విల్ షేర్ మై ప్రొఫైల్. అండ్ ఇది కాకుండా ఐఎమ్ ట్రైంగ్ టు బిల్డ్ మై ప్రొఫైల్ ఇన్ ఇన్స్టాగ్రామ్. సో ఇన్స్టాలో ఫాలోవర్స్ బట్టి ఐఎమ్ డూయింగ్ ఈవెంట్స్ కొన్ని, ఇంకా ఫ్యాషన్ డిజైనర్స్ ఉంటారు కదా వాళ్ళ డ్రెస్సెస్ ప్రమోట్ చేయడము, ఇంకా ప్రోడక్ట్స్ ప్రమోట్ చేయడం, ఇవన్నీ చేస్తున్నా ప్రస్తుతానికి. అయితే ఇంట్లో ఉంటున్నా కాబట్టి బాగా బిజీగా ఉన్నారు. చాలా నాకు అదే అంటే మనం ఎంత బిజీ ఉంటే మన లైఫ్ అంత హ్యాపీగా ఉంటుందని నా ఫీలింగ్. ఎందుకంటే నేను నాలాంటి పర్సన్స్ ఎలా ఉంటారంటే
బిజీ ఉంటే పర్లేదు, కానీ ఒక్క సెకండ్ గ్యాప్ దొరికింది అనుకోండి మల్టిపుల్ థాట్స్ వచ్చేస్తాయి. ఓకే నేను ఏం చేయలేనా, నేను దేనికి పనికిరానని ఏవో వచ్చేస్తుంటాయి. సో ఐ ప్రిఫర్ మై సెల్ఫ్ టు బీ బిజీ ఆల్ ద టైమ్. రీసెంట్గా బిగ్ బాస్ స్టార్ట్ అయింది మనకి. బిగ్ బాస్లో మీ కొలీగ్ హరియానా వెళ్ళారు. మీకు కూడా ఆపర్చునిటీ వస్తే వెళ్తారా? వెళ్తా, బిగ్ బాస్కి వెళ్ళాలని ఉంది. పక్కా వెళ్తా. ఎందుకు బిగ్ బాస్కి వెళ్ళాలని? బిగ్ బాస్ ఎందుకు అంటే దట్ ఈస్ ద ఓన్లీ ప్లాట్ఫామ్ వేర్ వీ కెన్ యాక్చువల్లీ ఎర్న్ మనీ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఫేమ్. నేను ఫేమ్ మనీ కోసమే అని చెప్పలేను, అంటే అది చెప్పడానికి భయపడతారు, బట్ దట్స్ ద రూల్ బేసిక్గా. ఇప్పుడు మనం ఏదైనా చేస్తున్నాం అనుకోండి, ఐదర్ ఫేమ్ కోసం పాపులారిటీ కావాలి, లేదు అంటే డబ్బుల కోసం చేయాలి, ఇక్కడ రెండు వస్తాయి. సో ఐ ఫీల్ ఇట్స్ అ బెటర్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీ వన్ అనిపిస్తుంది నాకు. సో మీకైతే బిగ్ బాస్కి వెళ్ళాలని ఉంది అంటే వెళ్ళాలని ఉంది అంటే వస్తే వెళ్తా. రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తారా మరి? లేదు, డిమాండ్ చేయ అంతే. ఇప్పుడు నిన్న మనకి ఒక 16 మెంబర్స్ కంటెస్టెంట్స్ వచ్చారు. మీ సపోర్ట్ ఎటుంది? హరియానా, షీస్ మై ఫ్రెండ్, అందుకే హరియానా గారు. అండ్ అలాగే ద ఓల్డ్ లేడీ, షీజ్ యాక్చువల్లీ గ్రేట్. గంగవ్వ గారు నిజంగా చాలా గ్రేట్. ఎందుకంటే ఆ ఏజ్లో మనం ఏదైనా సాధించాలి అంటేనే వెనకాల పడిపోతాం, కానీ తను అంత స్ట్రగుల్ చేస్తూ అంత మంచిగా సక్సెస్ అవుతుంది అంటే దట్స్ రియలీ గ్రేట్. వీ హ్యావ్ టు ప్రమోట్ హర్. నేను బేసిక్గా తనకి ఎక్కువ సపోర్ట్ చేస్తాను. అండ్ యాజ్ షీజ్ మై కొలీగ్ ఆల్సో హరియానా. యా, మరి ఇప్పుడు యాంకర్స్ అందరూ కూడా హరియానా గారికి సపోర్ట్ చేసి టాప్ 5లో తీసుకురావాలని ఒక ఉద్యమం ఏదో చేపడుతున్నారంట, అది వాస్తవమేనా? ఎవరు చెప్పారు మీకు ఇది? లేదు, అంటే ఇట్స్ నాట్ ప్లానింగ్, అది మన చేతిలో ఏముండదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆడియన్స్కి నచ్చాలి, వాళ్ళు ఓట్స్ చేయాలి, అండ్ అక్కడ వాళ్ళ క్రూకి నచ్చాలి. అంటే మీకు చాలా మంది ఫాలోవర్స్ ఉంటారు కదా, టెలికాలర్స్ అని అంతా ఫాలోయింగ్ ఉంటుంది. మీరంతా కూడా ఆవిడ ప్రమోట్ చేసేసరికి ఏమైనా? అది చెప్తా మీకు. ప్రమోట్ చేయడం అనేది మన చేతిలో ఉంటుంది, ఆ ప్రమోట్ని తీసుకోవాలా లేదా అనేది మీ చేతిలో ఉంటుంది. సో బేసిక్గా నేను చాలా ప్రమోట్ చేస్తుంటా. హరియానా కాకపోతే ఇంకొకరు వేరే వాళ్ళు కూడా ప్రమోట్ చేస్తాయి. ఇట్ డజంట్ మీన్ ఎవ్రీ వన్ హ్యాస్ టు ఫాలో దెమ్. వాళ్ళకి నచ్చితే దిల్ డూ, ఇఫ్ దే డోంట్ లైక్ లైట్, అంతే. సో అలా ఉద్యమాలు చేయడం అయితే ఏం లేవు ప్రస్తుతానికి నాకు తెలిసినంత వరకు. బట్ యా, ఇఫ్ షీ ఈస్ గోయింగ్ వెల్ అండ్ ఎవ్రీ వన్ లైక్ హర్, షీ విల్ ఆబ్వియస్లీ సక్సీడ్. చైల్డ్హుడ్ క్రష్ ఎవరు ఉన్నారా? చైల్డ్హుడ్ క్రషా? నేను ఎలాంటి టైప్ అమ్మాయినంటే, ఇప్పుడు నేను జాబుల విషయంలోనే నా దగ్గర రావాలనుకుంటున్నా అంటే క్రష్ అసలు ఎలా పెట్టుకుంటాను? నాకు క్రష్ ఎవరు లేరు, కానీ నేను క్రష్ అవ్వాలని చేస్తూ ఉంటా ఇండైరెక్ట్. అంటే అందరికీ మీరు క్రష్ అవ్వాలని అట్లా కథలు ఆడుతాను. మీకు అసలు ఎవరి మీద క్రష్ లేదా? ఎవరి మీద? సీరియస్లీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ. హీరోస్ అంటే నాకు హీరోస్ కూడా అందరూ ఫేవరెట్ హీరో ఎవరు అంటే పర్టికులర్ పర్సన్ ఉంటుంది కదా, నాకు అలా ఉండరు. ఈ సినిమా చూశాను, ఈ సినిమాలో హీరో నచ్చాడు, వావ్ ఐ లైక్ దిస్ ఫెలో, అండ్ దెన్ ఇంకో హీరో ఇస్తాను, ఇంకో సినిమా ఇస్తాను, వావ్ ఐ లైక్ దిస్ హీరో. అట్లా నాకు ఎవరు నచ్చినా, నాకు ఇట్ డిపెండ్స్ ఆన్ మై మూడ్ అనమాట. నాకు ఏ టైంలో ఎవరు నచ్చితే ఓకే, వాళ్ళు నా ఫేవరెట్ హీరో, అంతే. సో అలా పర్టికులర్గా క్రష్ అంటూ పర్టికులర్గా హీరో అంటూ అలా ఏం లేదు. మీకు నాలాంటి ఒక యావరేజ్ పర్సన్ వచ్చి ప్రపోజ్ చేస్తే ఒప్పుకుంటారా, లేదంటే వాళ్ళకి ఏం క్వాలిటీస్ ఉండాలనుకుంటారా? క్వాలిటీస్ ప్రస్తుతానికైతే ఏం ఒప్పుకోను. ఎందుకంటే ఆల్ ఐ ఫోకస్డ్ నౌ ఈజ్ ఆల్ అబౌట్ మై కెరియర్. సో ఈ టైంలో నేను లవ్లు అవి ఇవి అంటే కష్టం. నో, గ్రేట్. నా మైండ్లో ఒక్కటే ఉంటుంది, నేను సంపాదించాలి, ఏదో ఒకటి సాధించాలి. అది ఫిక్స్ అయిపోయిందంటే తర్వాత ఎవరు వచ్చినా ఓకే చూద్దాంలే, ఆ టైంలో ఎలా ఉన్నా. పర్సనల్గా ఇలాంటి క్వాలిటీస్ ఉండాలని ఏం లేదు అసలు. అంటే చిన్నప్పుడు యూనో మనం టీనేజ్లో ఉన్నప్పుడు ఉంటుంది కదా కొన్ని, అలాంటి వాళ్ళు ఉండాలి, అలా అయితే ఉందన్నమాట. ఎలా అంటే ఆబ్వియస్గా జెంటిల్మెన్ లా ఉండాలి. నాకు అబ్బాయిలు యూనో ఫార్మల్ డ్రెస్సెస్లో ఉంటే ఎందుకు చాలా ఇష్టం. అంటే పీపుల్ లైక్ టు బీ ఇన్ టీషర్ట్స్ అండ్ కంఫీ డ్రెస్సెస్, బట్ దెన్ నాకు ఫార్మల్లో ఉంటే యూనో ఒక జెంటిల్మెన్ లాగా, ఒక యూనో నాగార్జున గారు లాగా. నాగార్జున గారికి ఇండైరెక్ట్గా వేస్తారు. నాగార్జున గారు ఇది మీరు పాయింట్ చేసుకొని నెక్స్ట్ బిగ్ బాస్ 5లో తీసుకోవాలని చెప్పి మీలా ఉండాలని చెప్పి ఇక్కడ మనకు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నేను దానికి ఐసేయట్లేదు, ఆయన జనరల్గా అలా ఉంటాడు, ఒక జెంటిల్మెన్ లా ఉంటాడు కాబట్టి ఇష్టం, అలా ఇష్టం నాకు అంటున్నా అంతే. అండ్ నిజంగా నాగార్జున గారికి బిస్కెట్ వేయట్లేదు. ఇప్పుడు నాగార్జున గారు ఇప్పుడు చేస్తున్నారు, రేపు పొద్దున ఇంకో హోస్ట్ ఉండొచ్చు, ఎవరికి తెలుసు. నాగార్జున గారి చేతిలో ఉంటుంది కదా మొత్తం. ఉంటుంది, కానీ చెప్పలేం కదా ఇప్పుడేం జరుగుతుందో అలా. సో నాగార్జున గారి లాగా ఉండాలి. అవును. టీనేజ్లో మీరు టీనేజ్లో ఉన్నప్పుడు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, ఎన్నిటి కంపేరబుల్గా? యా, టీనేజ్లో యాజ్ ఎవ్రీ వన్ మేక్ మిస్టేక్స్, ఐ డిడ్ అ లాట్ ఆఫ్ మిస్టేక్స్. అంటే యూనో
ట్రస్టింగ్ పీపుల్ ఈజ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఐ డూ. నేను జనరల్గా ఇంతకుముందు ఎలా ఉంటుందని అంటే ఎవరితోనే కలిసా అనుకోండి, ఐ ఓపెన్ అప్ ఎవ్రీథింగ్. నా సీక్రెట్స్ ఏంటి, నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, నా ఫ్రెండ్స్ ఏంటి, నా పాస్ట్ స్టోరీస్ ఏంటి, ఐ సే ఎవ్రీథింగ్. ఒక పాయింట్ ఆఫ్ టైంకి వచ్చిన తర్వాత వాళ్ళు నన్ను ఇట్లా అందరి ముందు ఇట్లా తీసి పాడేస్తారు. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఐ షుడెంట్ ఓపెన్ అప్ సో ఫాస్ట్, ఐ షుడ్ టేక్ టైమ్ అని. అలా ఇప్పుడు జనరల్గా ఎవరైనా నమ్మడానికి మాట్లాడడానికి కూడా చాలా టైం తీసుకుంటున్నాయి ఇప్పుడు. అండ్ ఇంతకుముందు ఎలా ఉండేదాన్ని అంటే ఇలా నమ్మేసేదాన్ని కదా, అట్ ద సేమ్ టైం ఐ టాక్ అ లాట్ టు పీపుల్. బాగుతూనే ఉండేదాన్ని ఏదో ఒకటి. ఒకవేళ వాళ్ళు తప్పు చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ యువర్ మై బెస్ట్ ఫ్రెండ్ కాకపోయినా మీరు నా ఎనిమీ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎనిమీ ఉన్నారు, పక్కన వచ్చి కూర్చున్నారు, ఐ టాక్ సో మచ్ టు యూ. తో యు ఆర్ మై ఎనిమీ, ఐ టాక్ టు యూ సో మచ్. మంచిగా మాట్లాడేస్తాను, చెప్పేస్తాను. అంటే నా పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా నాకు క్లోజ్ అయిపోతారు వెంటనే. షేర్ చేసుకోవాలని ఆతృత ఎక్కువ, ఫాస్ట్గా ఏదో మాట్లాడాలి, చేయాలి ఏదో ఒకటి అని అట్లా చేసేదాన్ని. కానీ ఇప్పుడు మీరు తప్పు చేశారనుకోండి, ఐ ఎక్స్క్యూజ్ యూ ఇలా సెకండ్స్లో, అవునా సర్లే లైట్ అని చెప్పి మీరు నాకు పెద్ద మిస్టేక్ చేసినా కూడా నేను ఎక్స్క్యూజ్ చేసేదాన్ని. కానీ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే నా బెస్ట్ ఫ్రెండ్ అయినా సరే ఒక చిన్న మిస్టేక్ చేస్తే అవాయిడ్ చేయకపోయినా నా మైండ్లో ఒక జోన్ క్రియేట్ అయిపోయింది, సపరేట్ అయిపోయింది. ఇంకా నేను షేర్ చేసుకోవాలని చాలా చేంజ్ వచ్చింది, చాలా అంటే చాలా. ఎందుకంటే చెప్తుంటారు కదా ఎక్స్పీరియన్సెస్ మేక్ పీపుల్ అని. సో అట్లా ఏజ్ కంటే కూడా నాకు ఒక్కోసారి ఏమనిపిస్తుంది అంటే నా ఏజ్ కంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ చేశానేమో నేను అనే ఫీలింగ్ వస్తుంటుంది. బికాస్ దెర్ ఆర్ కేసెస్ వేర్ ఐ హ్యాడ్ టు ఫేస్ అబౌట్ దిస్ స్కిన్ కలర్ డిస్క్రిమినేషన్, వేర్ ఐ హ్యాడ్ టు ఫేస్ అబౌట్ బీయింగ్ సో యంగ్ డిస్క్రిమినేషన్, అండ్ ఐ యాక్చువల్లీ ఫేస్డ్ అ లాట్ అబౌట్ యునో ఇలా అందరికంటే చిన్నగా ఉండడం వల్ల, అండ్ స్కిన్ కలర్ డిఫరెన్స్ వల్ల, ఏజ్ డిఫరెన్స్ వల్ల ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ ఐ యాక్చువల్లీ హ్యాడ్ టు గో త్రూ. సో అవన్నీ ఎక్స్పీరియన్స్ అయ్యాక, ఇంకా అందరినీ నమ్మడం ఒక ఎక్స్పీరియన్స్ అయ్యాక కొంచెం అంతే కదా, ఎక్స్పీరియన్సెస్ నుంచి స్ట్రాంగ్ అవుతాం అంటారు కదా. సో అట్లా అవన్నీ బ్రేక్ చేసుకొని ఇంకా ఎవరిని నమ్మాలి అనే కాన్ఫిడెన్స్ రావట్లేదు నాకు. ఇష్టమైన డైలాగ్ ఏంటి? మా ఫేవరెట్ డైలాగ్? నాకు త్వరగా పెళ్లి చేసేయండి, ఈ చదువులు అవి నా వల్ల కావడం లేదు. అది ఏడుస్తూ చెప్పండి. నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న, ఈ చదువులు అవి నా వల్ల కావడం లేదు. నవ్వుతూ చెప్పండి. నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న, ఈ చదువులు అవి నా వల్ల కావడం లేదు. బాధపడుతూ చెప్పండి. ఇందాకేదండి బాధపడ్డాను. ఓకే బాధ. నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న, ఈ చదువులు అవి నా వల్ల కావడం లేదు. వీళ్ళు కూడా మంచి ఆర్టిస్ట్ ఉన్నారు. కరెక్ట్గా ట్రై చేయట్లేదు మీరు, అంతే. టిక్టాక్ మహిమ అంటున్నారు. అయితే అంటే ఏదో చేస్తుంటా అట్లా బోర్ కొట్టినప్పుడు. టిక్టాక్ బ్యాన్ అయినప్పుడు బాధపడ్డారా? లేదు. టిక్టాక్ అంటే నేను టిక్టాక్ ఎలా చేస్తాను అంటే నేను లైవ్కి వెళ్తా కదా, ఆబ్వియస్లీ రెడీ అవుతా కదా, అంటే నాకు రెడీ అవ్వడానికి బద్ధకం. రెడీ అయ్యానంటే ఇంకా ఆబ్వియస్గా ఏదో చేయాలి కదా, వీడియోలు కూడా పెడదాం అన్నట్టుగా టిక్టాక్లో పెడతా అనమాట. సో అలా టిక్టాక్ చేసాను తప్ప నేను టిక్టాక్లో స్టార్ అవ్వాలి అనే ఫీలింగ్ నాకు ఎక్కడ లేదు. కొంతమంది టిక్టాక్ చుక్కలు ఉంటారు, ఆ టిక్టాక్ చుక్కలో స్టార్స్ వాళ్ళ మీద నా అభిప్రాయం ఏం లేదు. బట్ అంటే టిక్టాక్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్, జనాలు తెలియని వాళ్ళు తెలియడానికి ఒక మంచి ప్లాట్ఫామ్. కానీ దాన్ని కొంతమంది మరీ దారుణంగా వాడేస్తున్నారు అనిపించింది నాకు. అంటే యూనో వింతగా చేయడాలు, బాగా చాలా వింత మనుషులు. నాకు ఒక్కోసారి చూసినప్పుడల్లా నవ్వాలా ఏమనాలా అర్థం కావట్లేదు. కొద్దిసేపు నవ్వు వస్తుంది. ఓకే స్టార్టింగ్ ప్రాసెస్లో ఓకే 2-3 జోకులు వేసారు అంటే ఓకే ఇట్స్ ఫైన్. కానీ అదే కంటిన్యూ చేస్తుంటే ఏం పిచ్చెక్కిందో వీళ్ళకి అనిపిస్తుంటే, జాబులు మానేసి అవే చేస్తుంటే ఇంకా అసలు ఏంటిది అనిపిస్తుంటుంది. ఈ టిక్టాక్లో గొడవలు బాగా అవుతుంటాయి, ఒకరిని తిట్టుకునేటప్పుడు. అలాంటప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? చాలా చూస్తుంటారు, డ్యూయేట్ చేస్తుంటారు. నేను పాప్కార్న్ పెట్టుకొని చూస్తాను అంతే. నాకు డ్రామాలు ఇష్టం, సో వాళ్ళు కొట్టుకుంటుంటే నేను చూసుకొని పాప్కార్న్ తిన్నట్టు ఎంజాయ్ చేస్తాను అంతే. ఒక టైంలో టిక్టాక్ ఓపెన్ చేస్తే చాలు మొత్తం వాళ్ళు తిట్టడం మాత్రం, దాన్ని ఎంజాయ్ చేసేది. అందుకే నేను టిక్టాక్ ఎక్కువ ఓపెన్ చేయను, నా వీడియోలు చేసుకుంటే క్లోజ్ చేసిపోతా అంతే. సో మీ ఫ్యామిలీ విషయానికి వస్తే, ఫ్యామిలీతో ఎలా టైం స్పెండ్ చేస్తారు మీరు? ఎలా ఉంటారు? ఫ్యామిలీతో టైం స్పెండ్ మోస్ట్లీ ఎక్కువ చేయను. బట్ అప్పుడప్పుడు అంటే ఐ ఆల్వేస్ స్టే విత్ ఫ్యామిలీ కాబట్టి నాకు స్పెషల్గా ఫ్యామిలీతో టైం స్పెండ్ అంటే నేను అందరిలాగా బిజీయే కానీ ఇంట్లో ఉంటాను. ఇప్పుడు ఒకవేళ నేను ఇంట్లో ఉండను అనుకోండి, నాకు వర్క్స్ ఉండి నేను బయటే ఉంటుంటే ఓకే అప్పుడప్పుడు వచ్చి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి, ఎంజాయ్ చేయాలి అనిపిస్తుంది. నేను రోజు ఇంట్లోనే ఉంటాను, రోజు మమ్మీ వాళ్ళతోనే ఉంటాను, ఇంకేం చెప్పాలి ఎంజాయ్మెంట్ అంటే. సో నాకు ఏదైనా పార్టీస్ అట్లాంటివి వెళ్ళాలనిపించినప్పుడు మోస్ట్లీ ఫ్రెండ్స్తో రికమెండ్ అవుతా. లేదు ఇంట్లో అంటే ఫెస్టివల్స్కి ఇంట్లోనే ఉంటాను.
ఏదైనా నా బర్త్డే అట్లాంటి అకేషన్కి సగం టైం ఇటు సగం టైం ఫ్రెండ్స్తో అట్లా చేస్తూ ఉంటా. ఈక్వల్ చేసుకుంటూ ఉంటా. మీ ఫస్ట్ డే షూట్ అప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే చిన్నప్పుడు అంటున్నారు, ఇప్పుడు చిన్నప్పుడు నాకు గుర్తులేదు. ఇప్పుడు ఫస్ట్ డే షూట్ అంటే మీకు లైవా ఒక అవగాహన వచ్చిన తర్వాత షూట్స్ అంటే ఏంటనేది ఒక అవగాహన వచ్చిన తర్వాత ఫస్ట్ డే షూట్కి వెళ్తున్నాను. ఫస్ట్ డే నాకు నాకు చాలా భయపడ్డాను ఆ రోజు. ఎందుకు అయిందంటే నేను షూట్కి వెళ్ళక ముందే నాకు చీఫ్ ప్రొడ్యూసర్ వచ్చి ఇట్లా మాట్లాడింది. షీ వాజ్ గివింగ్ మీ హోప్స్ అనమాట. ఇలా చేయాలి, అలా చేయాలి, నువ్వే బాగా చేయాలి, నువ్వు ఉండాలి, యూ హ్యావ్ టు స్టాండ్ అవుట్ ఫ్రమ్ యునో అదర్స్ అన్నట్టుగా అవి హోప్స్ ఇచ్చేసరికి నాకు భయం వేసింది. మనం ఒకరి మీద ఎక్కువ బరువు బాధ్యతలు పెట్టేస్తే వాళ్ళు భయపడతారు ఎక్కువగా. సో ఆ సిచ్యువేషన్ వచ్చిందనమాట నాకు. నా ఫస్ట్ లైవ్లో నేను ఎంత వర్స్ట్ చేశానో నాకు తప్ప ఎవరికి తెలియదు అనుకుంటా. ఆ క్లిప్ కట్ చేసినట్టున్నారు లాస్ట్లో. సో ఏమైందంటే ఆ రోజు కృష్ణాష్టమి. సో నా స్టార్టింగ్ లైవే ఆ రోజు అయింది. మంచిగా వెళ్ళాను, చెప్పాను, లైవ్లో అంతా బాగానే అయింది. లాస్ట్ అంటే ఐ వాజ్ వెరీ న్యూ టు లైవ్. అప్పుడు నేను ఇంతకుముందు రికార్డింగ్ షోస్ చేసేదాన్ని. రికార్డింగ్ వాజ్ కంఫర్టబుల్ బికాజ్ మనం ఏమైనా మిస్టేక్ చేస్తే వీ కెన్ యాక్చువల్లీ రిపీట్ ఇట్ అగైన్. ఇక్కడ ఆప్షన్ లేదు, మీరు ఒక మాట అన్నారంటే అయిపోయింది అనేసావు అంతే. సో చాలా జాగ్రత్తగా ఉండి మాట్లాడాలి. నేను ఇంకా మాట్లాడాను కొద్దిసేపు తర్వాత, అంటే లాస్ట్ లింక్ ఉంటుంది కదా, ఆ టైంలో నాకు ప్రొడ్యూసర్ వచ్చి 4-5 డంప్ చేసి పెట్టాడు నా నెత్తి మీద. అంటే యునో యూ హ్యావ్ టు సే అబౌట్ దిస్ ఈవెంట్, అంటే ఆ రోజు కృష్ణాష్టమి గురించి మాట్లాడు, ఆ తర్వాత మళ్ళీ ఏదో సినిమా రిలీజ్ గురించి చెప్పు, ఆ తర్వాత మళ్ళీ ఏదో సీరియల్ ఈ టైంకి వస్తుందని చెప్పు, ఆ తర్వాత ఇంకోటేదో చెప్పాడు. అంటే ఇవన్నీ నేను ఆల్రెడీ భయపడుతున్నా బికాజ్ ఐఎమ్ డూయింగ్ లైవ్ ఫస్ట్ టైం. ఇంతకుముందు ఎలా ఉండేదంటే జెమినీలో కానీ ఇంతకుముందు ఎవరైనా డ్యూయో షో పెట్టేవారు, నాతో పాటు ఇంకొకరిని పెట్టి నోన్ పర్సన్ని పెట్టి అలా మేనేజ్ చేసేవాళ్ళు. కానీ నన్ను ఒక్కదాన్నే వదిలేసారు ఆ రోజు స్టార్టింగ్. నాకేం చెప్పాలో నాకు భయం ఒకటి పక్కన పెట్టుకొని కంట్రోల్ చేసుకుంటూ చేశాను. ఆ 4 చెప్పేసరికి ఐ వాజ్ అవుట్ ఆఫ్ మై హెడ్. అంటే నేను ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఎలా చెప్పాలి అని. సో నేను ఏం చేశానంటే ఓకే మాట్లాడాను, చాలా వరకు ఏమంటారు 3 పాయింట్ల వరకు చెప్పాను. 4వ పాయింట్ మిస్ అయింది. షిట్ అని వెనకాల తిరిగాను నేను లైవ్లో షిట్ అని వెనకాల తిరిగిపోయాను నేను మొత్తానికి. ఐమ్ లైక్ వస్తే నువ్వు తప్పు చెప్పినా పర్లేదు, కెమెరా చూసుకుంటుండమ్మా అని చెప్పి ఇంకా ఫుల్ ఆ రోజు ఇంకా ఏడ్చేసాను. నేను నా వల్ల కాదు, నేను చెయ్యాను. ఏమనలేదు, అంటే నేను ఏడుస్తున్నా కదా కాబట్టి ఏమని లేడకపోతే తిట్టేవాడేమో నాకు తెలిసి. ఏడ్చుకుంటూ అమ్మాయిలు నిజంగా షిట్ అని చెప్పి వెనకాల తిరిగిపోయాను నేను. ఐమ్ లైక్ ఓ వాట్ ఎవర్ ఇస్ అందరు చూస్తున్నారు, ఎందుకు తిరిగావు నాకు తెలియదు, నేను ఏదో చేస్తున్నా, అయిపోయింది నాకు బతుక అయిపోయింది అనుకున్నా. అండ్ దెన్ అదొక్కటి క్లిప్ కట్ చేశారు. తర్వాత ఇంకా ఫుల్ ఏడ్చిన నేను. అంటే ఐ కాంట్ డూ దిస్, ఐ డోంట్ థింక్ ఐ కెన్ డూ దిస్ అని చెప్పి ఫుల్ ఏడిస్తే ఇంకా కొంచెం సపోర్ట్ చేశారనమాట. యూ హ్యావ్ టు లర్న్, ఇంకా ఫస్ట్ టైమే కదా, ఏం కాదు, చేస్తావు అని అలా అలవాటు చేశారు. అప్పటి నుంచి నేను తప్పు చేసినా కెమెరా ముందు తిరిగి చేస్తాను, వెనకాల తిరగడం మానేసా. ఎన్ని ఇయర్స్ నుంచి ప్రయాణం మీద అయితే? జెమినీ మ్యూజిక్లో 2 years అయింది. ఖుషీలో ఇట్ వాజ్ అరౌండ్ 5 years అనుకుంటా అలా. ఇంకా జెమినీ టీవీలో ఒక 1 year చేశాను మధ్యలో. అంటే యూనో రికార్డింగ్ షోస్ ఉండేవి, మ్యూజిక్ మ్యాజిక్ అని, సినిమాల గురించి లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్ల గురించి చెప్పడం. అది దట్ వాజ్ ద బిగ్గెస్ట్ టాస్క్ ఫర్ మీ. అంటే నాకు తెలుగు స్పష్టంగా కంటిన్యూగా మాట్లాడాలంటే కష్టం. చాలా బాగా మాట్లాడుతున్నారు. ఇంగ్లీష్ మధ్యలో వస్తుందా, ఈ పదాలు కూడా రాకుండా మాట్లాడమంటారు మొత్తం. నేను మ్యాక్సిమం ట్రై చేస్తా, కొంచెం అటు ఇటు అయిపోతే బిస్కెట్ అయిపోతా కదా. సో వాళ్ళు ఏంటంటే ఇట్లా ప్యూర్ తెలుగులో కావాలి అన్నట్టుగా ఆ రోజు నేను రాత్రి మొత్తం బట్టి స్క్రిప్ట్ నెక్స్ట్ డే మార్నింగ్ చెప్పేదాన్ని. నిజంగా నేను నా లైఫ్లో నేర్చుకున్నా అంటే స్క్రిప్ట్ అదొకటే, జెమినీ టీవీ కోసమే నేర్చుకున్నా. దేని గురించి స్క్రిప్ట్ అసలు? ఇప్పుడు ఇలా మ్యూజిక్ డైరెక్టర్ ఉంటుంది కదా, మ్యూజిక్ డైరెక్టర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ని తీసుకున్నాం అనుకోండి, ఆయన చేసిన సినిమాలన్నీ వరుసగా ఒక 10 clipsలో వస్తుంటాయి అనమాట. ఒక్కొక్క క్లిప్ కంటిన్యూగా వితౌట్ ఎనీ బ్రేక్ చెప్పాలి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ టాస్క్ ఫర్ మీ. చాలా అంటే నాకు ఫస్ట్ థింగ్ మధ్యలో ఎట్లాగైనా ఇంగ్లీష్ వస్తుంది, అది రాకుండా కంట్రోల్ చేసుకుని. అంటే నేను ఇంతకుముందు ఖుషీలో ఎలా ఉండేది అంటే మొత్తం తెలుగునే ఉండేది, అలా బాగుండే నాకు. ఐఎమ్ కంఫర్టబుల్ విత్ తెలుగు, ఎందుకంటే వాళ్ళు మాకు చిన్నప్పటి నుంచి అలా నేర్పించి తెలుగు బాగా చెప్పేదాన్ని. మధ్యలో జెమినీ మ్యూజిక్కి వెళ్ళిన తర్వాత ఏమైందంటే ఇంగ్లీష్, తెలుగు, హిందీ యాడ్ అయిపోయి అన్నీ మిక్స్ అయిపోయి అట్లా వాగుతూ పోయాను. మళ్ళీ సడన్గా తెలుగు ట్రాక్లోకి వెళ్ళాలంటే కొంచెం టైం పట్టింది నాకు. సో అందుకని ఇంటికి వెళ్ళి బాగా స్క్రిప్ట్ బట్టి నేర్చుకొని తర్వాత వెళ్ళి చెప్పేదాన్ని. మీ 10th class ఎగ్జామ్ కంటే కూడా చాలా బాగా, నిజంగా 10th class ఎగ్జామ్ కూడా మరీ అంత ఎక్కువ ప్రిపేర్ అవ్వలేదు నేను. రాత్రి మా తమ్ముడు బర్త్డే అనుకుంటా, ఆ రోజు ఎవరితో బర్త్డే ఉండే ఇంట్లో, వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తుంటే నేను ఇంట్లో కూర్చొని చదువుకుంటూ కూర్చున్నా ఆ రోజు. అప్పుడు అనిపించింది వావ్ ఇట్స్ సో డిఫికల్ట్ ఫర్ మీ అని. మీరు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏమైనా ఉన్నాయా ఇండస్ట్రీలో?
ఫేస్ అయితే చెప్పాను కదా, అదే స్కిన్ కలర్ గురించి అయితే చాలామంది మాట్లాడేవారు. ఇంకా వెన్ ఇట్ కమ్స్ అబౌట్ ఏజ్ తక్కువ అని చెప్పి తక్కువగా చూసిన వాళ్ళు ఉన్నారు. అంటే నేను వాళ్ళ కళ్ళ ముందే పెరిగాను, దట్స్ ఓకే, కానీ నేను పెరిగాను అలా అని నాకు కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి, నాకు కొన్ని ఇవి ఉంటాయి. అలాగే చిన్నపిల్లల చూడడం కరెక్ట్ కాదనిపించింది నాకు కొన్నిసార్లు. అంటే నేను ఏం తీసుకున్నా గ్రాంటెడ్గా తీసుకోవడం ఇలాంటివి చేస్తూ ఉండేవాళ్ళు. సో అంతేకాని నాకు వాళ్ళ మీద స్ట్రగుల్ అన్న విధంగా ఏమనిపించలేదు, బికాస్ ఐ నో దెమ్ ఎనీవే. నాకు చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి ఏం కాదు నాకు వాళ్ళు అట్లా. లాస్ట్ రౌండ్ మనం ర్యాపిడ్ ఫైర్కి వెళ్ళిపోతాం. కొన్ని క్వశ్చన్స్ మీకు. షూర్. మీ టూత్ బ్రష్ కలర్? పింక్. అన్ని పింకే వాడతారా? చిన్నప్పుడు పింక్ వాడేదాన్ని, కానీ ఇప్పుడు ర్యాండమ్ అయితే అనుకోకుండా మీరు అట్లా పింక్ అనుకుంటున్నారేమో, అది జనరల్గా కొన్నా అంతే. ఓకే. సూపర్ హీరో? డాడ్. ఎందుకని? బికాస్ మా డాడీ ఎలా అంటే నాకు ఫుల్ బాగా ఏమంటారు ముదిగారం చేస్తాడనమాట. ఇప్పుడు మా డాడీకి నచ్చని పని నేను చేశాను అనుకోండి, ఫస్ట్ అరుస్తాడు, నెక్స్ట్ ఆ ఫోన్లే అని సర్దేసుకుంటాడు. సో అట్లా అనమాట. సో మై డాడ్ ఇస్ మై హీరో. అండ్ ఎక్కడ సపోర్ట్ అంటే ఒకప్పుడు మా డాడీ నాకు నచ్చలేదు ఈ ఫీల్డ్, కానీ ఇప్పుడు ప్రతి దానికి సపోర్ట్ చేస్తున్నాడు 90%. ఈ ఫీల్డ్ అయినా ఏ ఫీల్డ్ అయినా హీజ్ యాక్చువల్లీ ఆస్కింగ్ మీ, నువ్వు కంఫర్టబులా, నీకు ఓకేనా అని అట్లా. ఓకే. బెస్ట్ అడ్వైస్? నాకు ఇచ్చిన బెస్ట్ అడ్వైసా ఒక అతను ఇచ్చాడనమాట, ఆరిఫ్ అని. అతను ఏమని చెప్పాడంటే, మనం ఎప్పుడు ప్రతి ఒక్కరికి స్ట్రైట్గా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మేకు తీసుకోండి, అది స్ట్రైట్గా ఉన్నప్పుడు మనం కొట్టేయగలుగుతాం, వంకర టింకర్ ఉందనుకోని కొట్టడం కష్టం. సో అట్లనే మనం ఏదైనా ఒక వ్యక్తితో కంప్లీట్గా ఓకే నిజాయితీగా ఉండి ట్రూగా ఉన్నాం అనుకోండి, వాళ్ళు ఏదో ఒక పాయింట్లో మన లీనియన్స్ తీసుకుంటారు. సో యూ హ్యావ్ టు బీ రాంగ్ సమ్ టైమ్స్ అని చెప్పాడనమాట. దట్స్ మై బెస్ట్ అడ్వైజ్. అందువల్ల నేను చేంజ్ అయ్యా బేసిక్గా స్టార్టింగ్ నుంచి ఇక్కడికి. తను ఇచ్చిన అడ్వైస్ వల్ల మీరు చేంజ్ అయ్యారు? నిజంగా చేంజ్ అయ్యా. ఓకే. బెస్ట్ గిఫ్ట్స్? బెస్ట్ గిఫ్ట్ నాకు గిఫ్ట్లో పిచ్చి ఎక్కువ. సో బెస్ట్ గిఫ్ట్ అని ఏం చెప్పలేదు. బెస్ట్ గిఫ్ట్ అని చెప్పాను, కానీ నేను జనరల్గా ఎలా చేస్తున్నాను అంటే చిన్నప్పటి నుంచి నా బర్త్డే వచ్చింది అనుకోండి, వారం నుంచి డప్పు కొడతాను అనమాట. టున్నమరైజ్ బర్త్డే అండ్ మా తమ్ముడికి అండ్ మా ఫ్రెండ్స్ అందరికి కావాలని. యాక్చువల్లీ నేను ఎప్పటి నుంచో అయితే కొందాం అనుకుంటున్నాను, వాళ్ళతో నీట్గా కొనిపించేసారు కావాలని. నేను ఎప్పటి నుంచో కొందాం అనుకుంటున్నాను, దిస్ మై ఫేవరెట్ తెలుసా అని దాన్ని కావాలని, సో దట్ వాళ్ళు కొంటారా అని చెప్పి. సో అట్లా నాకు బెస్ట్ గిఫ్ట్ అని ఏం లేదు, కానీ అన్నీ నేను అడిగినవే వెళ్ళగా వస్తుంటాయి నాకు. సో అట్లా బాగా లక్కీ పర్సన్ అయితే. చాలా. ఫేవరెట్ బెవరేజ్? బెవరేజ్ ఐ యూజువలీ లైక్ యాపీ. ఎందుకంటే నేను డ్రింక్స్ తాగను కాబట్టి అలా అనిపించేలాగా ఉండాలి అంటే అది హ్యాపీ. అంటే తాగేలా ఉండాలి అంటే అది హ్యాపీ. మరి ఇప్పుడు మీ ఫ్రెండ్ మీరు డ్రింక్ తాగిందంటే నమ్మేసింది ఓట్కా? సాయి తాగాడు అనిందిగా. మా తమ్ముడు తాగాడేమో అంటే, మా తమ్ముడు తాగాడు బట్ స్టిల్ అట్లా అనింది. మా తమ్ముడు ఒక వాళ్ళ ఫ్రెండ్స్ ఇలాగా ఉంటారని చెప్పి అట్లా అనింది అనమాట. ఇది మా డాడీ చూడద్దు. ఓకే. హీల్స్ ఆర్ ఫ్లాట్స్? ఫ్లాట్స్. అప్పుడప్పుడు ఫ్లాట్స్ ఆర్ కంఫర్టబుల్. హీల్స్ ఉంటే బాగా హైట్ కనిపిస్తారు కదా మరి. కానీ హీల్స్ అంతా అంటే ఇట్ డిపెండ్స్. అంటే సిచ్యువేషన్ ఒకవేళ కొంచెం మంచి వాటి అంటే రెడీ అయ్యి వెళ్ళాలి ఇలాంటి వాటికి వెళ్ళాలంటే ఐ విల్ వేర్ హీల్స్. లేదు జనరల్గా ఇంట్లోకి లేదా ఫ్రెండ్స్ దగ్గరికి ఇలాంటి బయట వాటికి అయితే ఐ విల్ గో ఫర్ ఫ్లాట్స్. సెలబ్రిటీ క్రష్? చెప్పా కదండి ఇందాకే, నాకు ఒక సెలబ్రిటీ క్రష్ కావాలి. అందరూ అన్నారు కానీ ఒకళ్ళు కావాలి నాకు. ఒక్కళ్ళే కావాలా? ఇట్స్ సో డిఫికల్ట్ కదా. విజయ్ దేవరకొండ. అందరూ విజయ్ దేవరకొండ. అందుకే అన్న నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయిపోవాలి, మైజువా ఫ్యాన్స్ అందరూ ఇష్టం అండి నాకు. కాకపోతే మీరు ఒక్కరి పేరే చెప్పండి అన్నారు కాబట్టి నా అంటే జనరేషన్ తగ్గట్టుగా నేను ఇంకా విజయ్ దేవరకొండ అన్నాను. పెద్ద హీరోలు ఫీల్ అవుతారండి. పెద్ద హీరోలు నాకు పెద్దోళ్ళే అవుతారు కదండి, నేను ఏమనగలుగుతాను ఇంకా. థ్యాంక్ యూ సో మచ్ రోషిని గారు. థ్యాంక్ యూ సో మచ్. మా కోసం వచ్చి నేను చాలా రివీల్ చేస్తాను. మీ వాల్యుబుల్ టైం మాకు స్పెండ్ చేసి మా కోసం ఈ చిన్న ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా యాంకరింగ్ లోనే బాగా ఎదుగుతూ మీరు అనుకున్న యాంకరింగ్ లోనేనా ఇంకెక్కడ వెళ్ళొద్దా? యాక్టింగ్ ఏమొద్దా? యాంకరింగ్ మరి మీరు సీరియల్స్ వెళ్దాం అనుకుంటున్నారు, సీరియల్లో మంచి లీడ్ రోల్ కూడా పడి పెద్ద హీరోయిన్ అయిపోయి నెక్స్ట్ విజయ్ దేవరకొండ సినిమాలో రోషిని చౌదరి గారు హీరోయిన్ గా. మీరు ఇప్పుడు ఇలా అన్నారు కదా, కింద కమెంట్స్ బ్యాడ్ రావాలి, మీరు నా చేతిలో అయిపోయారు, లిటరల్ గా అయిపోయారు. విజయ్ దేవరకొండ సినిమాలో హీరోయిన్ రోషిని గారని రాసి పెట్టుకొని సో ఇంకా మంచి ఎత్తుకి ఎదగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.
Hey guys, this is your Vijay Roshni. So please do subscribe to Akshaya TV. Love you all.